అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 30. وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً قَالُوا أَتَجْعَلُ فِيهَا مَن يُفْسِدُ فِيهَا ويسفك الدماء ونحن نسبح بحمدك ونقدس لك قال إني أعلم ما لا تعلمون. ఆయత్ నంబర్ 30. నేను భూమిలో ప్రతినిధిని చేయబోతున్నాను అని నీ ప్రభు తన దూతలతో అన్నప్పుడు, భూమిలో కల్లోలాన్ని సృష్టించి రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తావు ప్రభు? నిన్ను స్తుతించడానికి, ప్రశంసించడానికి, నీ పవిత్రతను కొనియాడడానికి మేము ఉన్నాము కదా అని వారన్నారు. దానికి అల్లాహ్, నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అని అన్నాడు. అరబీలో ఖలీఫా అనే పదం వచ్చింది. ఖలీఫా అంటే ఒక దాని తర్వాత ఒకటి వచ్చేటటువంటి జాతి అని భావం. అంతేగాని మానవుడు ఈ ప్రపంచంలో దేవుని ఖలీఫా, ఆయన యొక్క ప్రతినిధి అని చెప్పడం సముచితం కాదు. అరబీలో దైవదూతల కోసం మలాయికా అనే పద ప్రయోగం జరిగింది. దైవదూతలు కాంతితో సృష్టించబడిన దేవుని సృష్టిరాశులు. ఆకాశం వారి నివాస స్థలం. దైవాజ్ఞలను పాటించడంలో, దైవ స్తోత్రం చేయడంలో, దేవుని పవిత్రతను కొనియాడడంలో సదా నిమగ్నులై ఉంటారు. దేవుని ఏ ఆజ్ఞను కూడా వారు జవదాటరు. మానవ సృష్టిపై దైవదూతలు ఆ విధంగా ప్రతిస్పందించడానికి కారణం అసూయ లేక వారలేనితనం ఎంత మాత్రమూ కాదు. మానవ సృష్టి పరమార్థాన్ని తెలుసుకునే ఉద్దేశంతో మాత్రమే వారలా అన్నారు. ఓ మా ప్రభు, ఉపద్రవాన్ని రేపి రక్తపాతం సృష్టించే దుష్టజనులు కూడా వారిలో ఉండబోతున్న మరి ఈ సృష్టిని మొదలు పెట్టడంలో ఔచిత్యం ఏమిటి? నిన్ను ఆరాధించడమే ఒకవేళ ఈ పుట్టుక పరమార్థమై ఉంటే అందుకు మేమున్నాము కదా. కొత్త సృష్టితాల ద్వారా తలెత్తే ప్రమాదాలు కూడా మా తరపున ఉండవాయే. మరటువంటప్పుడు లేనిపోని ఈ చిక్కులెందుకు అన్నది దైవదూతల అభిప్రాయం. దానికి అల్లాహ్ ఇలా అన్నాడు, అందలి పరమార్థం నాకు తెలుసు. మనుజజాతిలో సంక్షోభాన్ని సృష్టించి భూమండలాన్ని అస్తవ్యస్తం చేసే వారుంటారన్నది నిజమే. అయినప్పటికీ నేను ఎందుకు ఈ సృష్టిని మొదలు పెడుతున్నానో మీకు తెలియదు. ఎందుకంటే వీరిలో ప్రవక్తలు, షహీదులు, సజ్జనులు, సాత్వికులు, మహనీయులు కూడా ఉంటారు. ఇబ్నే కసీర్. ఆదం అలైహిస్సలాం సంతతిలో కల్లోలాన్ని రేకెత్తించే వారుంటారన్న సంగతి దైవదూతలకు ఎలా తెలుసు అన్నది ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న. బహుశా మానవ సృష్టికి పూర్వం ఉన్న సృష్టితాల నైజం గమనించి వారు ఆ విధంగా ఊహించి ఉంటారేమో. వారి ఈ విధంగా ప్రవర్తిస్తారని అల్లాయే ఈ సంగతిని దూతలకు ముందుగా చెప్పి ఉంటాడని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్ 31. وعلم آدم الأسماء كلها ثم عرضهم على الملائكة فقال أنبئوني بأسماء هؤلاء إن كنتم صادقين. ఆయత్ నంబర్ 31. తరువాత అల్లాహ్ ఆదం అలైహిస్సలాంకు అన్ని వస్తువుల పేర్లను నేర్పి వాటిని దూతల ముందుంచాడు. ఒకవేళ మీరు చెప్పేదే నిజమైతే కాస్త వీటి పేర్లు చెప్పండి అన్నాడు. ఆయత్ నంబర్
32 قالوا سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ఆయత నంబర్ 32. వారంతా ఇలా అన్నారు, ఓ అల్లాహ్, నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయముగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవు నీవే. Ayat nomor 33. Qala ya Adamu anbi'hum biasma'ihim falamma anba'ahum biasma'ihim qala alam akun lakum inni a'lamu ghaibas samawati wal ard غيب السماوات والأرض وعلم ما تبدون وما كنتم تكتمون. ఆయత నంబర్ 33. అప్పుడు అల్లాహ్, ఓ ఆదాం, వీటి పేర్లేమిటో నీవు తెలుపు అన్నాడు. ఆయన వాటి పేర్లన్నీ చెప్పేయగానే అల్లాహ్ ఇలా ప్రకటించాడు, భూమి ఆకాశాలలో గోప్యంగా ఉన్నవన్నీ నాకు తెలుసని, మీరు బహిర్గతం చేసేవి దాచిపెట్టేవి అన్నీ నాకు తెలుసని ముందే నేను మీకు చెప్పలేదా? పేర్లు అస్మా. పేర్లు అంటే వస్తువుల, వ్యక్తుల పేర్లని భావం. వాటి స్వభావం, వాటి లాభ నష్టాల జ్ఞానం కూడా తెలిసి ఉండడం. అల్లాహ్ తన జ్ఞానం ద్వారా, దివ్యావిష్కృతి ద్వారా ఆదం అలైహిస్సలాంకు ఇదంతా నేర్పాడు. వాటి పేర్లేమిటో కాస్త చెప్పు అని అనగానే ఆదం అలైహిస్సలాం అన్నీ టకటకా చెప్పేశారు. మరి ఆ పేర్లు దూతలకు తెలియవు. ఈ విధంగా అల్లాహ్ ఆదం అలైహిస్సలాంను సృష్టించడంలోని యుక్తిని, పరమార్థాన్ని దూతలకు స్పష్టపరచడంతో పాటు ప్రపంచ వ్యవస్థను నడపడానికి మనుజజాతి విద్యా విషయకంగా ముందంజ వేయడం ఎంతో అవసరమన్న సత్యాన్ని కూడా చెప్పకనే చెప్పేశాడు. ఈ పరమార్థాన్ని తెలుసుకున్నంతనే దైవదూతలు తమ పరిమితి జ్ఞానం పరిధిని ఒప్పుకున్నారు. ఈ ఒప్పుకోలు ద్వారా అగోచరాల జ్ఞాని కేవలం అల్లాహ్ ఏ అన్న యథార్థం కూడా ముందుకు వచ్చేసింది. అల్లాహ్ తాను కటాక్షించి తన కార్యం కోసం ఎన్నుకున్న ప్రత్యేక దాసులకు కూడా అల్లాహ్ ప్రసాదించినంత జ్ఞానమే ఉంటుందన్న సత్యం కూడా దీని ద్వారా సుబోధకం అవుతుంది. Ayat nomor 34. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَى وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ. ఆయత నంబర్ 34. మీరందరూ ఆదం అలైహిస్సలాం ముందు సాష్టాంగపడండి అని మేము దూతలను ఆజ్ఞాపించినప్పుడు ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం తిరస్కరించాడు, అహంకారి అయి అవిధేయులలో చేరిపోయాడు. విజ్ఞానపరంగా శ్రేష్టత నొసగబడిన ఆదం అలైహిస్సలాంకు లభించిన ఇంకొక గౌరవ పురస్కారం ఇది. ఇక్కడ సజ్దా అనే పదం ఉపయోగించబడింది. సజ్దా అంటే తల వంచటం, వినమ్రులవటం అనే అర్థాలు వస్తాయి. నేలకు నుదురును ఆనించడం దీనికి పరాకాష్ట, ఖుర్దుబి. ఇలాంటి సజ్దా ఇస్లామీయ షరియతులో ఒక్క అల్లాహకు తప్ప మరొకరికి చేయడం ధర్మసమ్మతం కాదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విఖ్యాత ప్రవచన ఒకటి ఇలా ఉంది, సాష్టాంగపడడం అనేది మరొకరికి ఎవరికైనా ధర్మం అయి ఉంటే తన భర్తకు సాష్టాంగపడమని నేను స్త్రీకి ఆజ్ఞాపించి ఉండేవాణ్ణి. సునినే తిర్మిజీ. మొత్తానికి దైవాదేశాన్ని పురస్కరించుకుని దైవదూతలు హజరత్ ఆదం అలైహిస్సలాంకు సజ్దా చేశారు. ఆ విధంగా దైవదూతలపై ఆదం అలైహిస్సలాం గారి ఆధిక్యత, పెద్దరికము
చాటి చెప్పబడింది. ఎందుకంటే ఈ సజ్దా గౌరవాన్ని, ఔన్నత్యాన్ని వ్యక్తపరిచేదే గాని ఆరాధన మరియు దాస్యంతో కూడుకున్నది కాదు. అల్లాహ్ ఆదం అలైహిస్సలాంను సృష్టి శ్రేష్ఠునిగా నిరూపించాడు. కానీ ఇప్పుడు మానవుల్లో ఎవరినైనా గొప్పవాడని నిరూపించే ఉద్దేశంతో కూడా సజ్దా చేయకూడదు.